హలో నమస్తే నేను మీ బాసాని మమత తెలంగాణ పటాస్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం సర్కార్ ఏం చేసినా ఏదో వంకలు పెడుతూ బద్నాం చేస్తున్న గులాబీ తమ్ములపై రేవంత్ సారు ఫుల్ సీరియస్ అయిందట గదేంది గన్ని స్కీమ్లు పెట్టి ప్రజలకు గంత సేవ చేస్తుంటే గీలేంది గట్ల చేస్తుండ్రని గారమైండు తిక్క తిక్క రాసి జనాన్ని పరిశాన్ చేస్తే బొక్కలేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిండు దిలీప్ కొనతం రిమాండ్ రిపోర్ట్ల సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిమాని అయిన కొనితం దిలీప్ కేటీఆర్ అండతోటి 2014ల తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిండు. కేటీఆర్ సపోర్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు. తెలుగు స్క్రైబ్ పేరుతోటి ఒక ఛానల్ ని మొదలుపెట్టి బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసిండు. అయితే 2023 డిసెంబర్లా బీఆర్ఎస్ ఓడిపోవడంతో తెలుగు స్క్రైబ్ కు దిలీప్ రాజీనామా చేసిండు. సరితాని రిపోర్టర్ ను అడ్మిన్ గా నియమించి ట్విట్టర్ హ్యాండిల్స్ ని నడిపిండు కొంతం దిలీప్. అంతేకాకుండా తెలుగు స్క్రైబ్, మిర్రర్ టీవీ, ఆద్య టీవీలను ఏర్పాటు చేసి ఒకే ఆఫీస్ లో నడిపిండు. ముందు మాదాపూర్లో ఆఫీస్ ఏర్పాటు చేసిన కొంతం దిలీప్ ఆ తర్వాత ఐటీపీ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి జూబ్లీ హిల్స్కు ఆఫీస్ను షిఫ్ట్ చేసిండు. డిసెంబర్ 2023లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇక వీళ్ళంతా ప్రయత్నించారు. సరిత ఆవుల, విజయ్ రెడ్డి, రాధా, హరీష్లను ఉపయోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు కమెంట్స్ పెట్టిస్తుండు. ఇవే కాకుండా కుట్రపూరితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచేందుకే మరికొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఏర్పాటు చేసుకున్నారు కొనతం దిలీప్. నల్లబాబు 2.0, వై సతీష్ రెడ్డి @వైఎస్ఆర్ బీఆర్ఎస్ పార్టీ @క్యాబినెట్ మినిస్ట్రీ @ఇండియన్ ఫరెవర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ ను కించవరిచేటట్టు మాట్లాడుతుండు. కొనతం దిలీప్ మినహా మొత్తం 6 నిందితులు పరారీలు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించిండు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో రాజకీయంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తుండని కేసు నమోదు చేసిండ్రు. ప్రతి చిన్న ఘటనను ఆసరాగా తీసుకొని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు దిలీప్ ప్రయత్నిస్తుండని, గతంలోనూ టీజీఎస్ ఆర్టీసీ లోగోను మార్పింగ్ చేసి ట్విట్టర్లో పెట్టిండని పోలీసులు వివరించారు. ఆయన పైన కేసు నమోదైందని తెలియగానే కొనతం దిలీప్ దుబాయ్ మీదుగా ఫ్రాన్స్ పారిపోయిందని వెల్లడించారు. ఇక ఇప్పటికే దిలీప్ పై 4 కేసులున్నాయి. చిక్కడపల్లి సైబర్ క్రైమ్, నిర్మల్, ఆదిలాబాద్ లో పోలీసులు కేసులు నమోదైతే చేసిర్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.